ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సమయమందు మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ప్రీవియస్ వీడియోలో మనము గాడ్స్ కింగ్డమ్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. దానికి సంబంధించి మరికొన్ని విషయాలను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇప్పుడు దేవుడు నివసించే చోటుని, ప్రదేశాన్ని దేవుని రాజ్యం అని చెప్పుకున్నాం మనం. దానికే మరొక పేరేంటండి? పరలోక రాజ్యం. అయితే ఒక రాజ్యం గురించి మనము అర్థం చేసుకోవాలి అని అంటే, ఒక రాజ్యం గురించి ప్రాపర్గా మనం తెలుసుకోవాలి అని అంటే గనక ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు గురించి పూర్తిగా మనము తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆ రాజు గురించి ఒకవేళ ప్రాపర్గా మనం తెలుసుకోలేకపోతే ఆ రాజ్యం గురించి మనకి అర్థం కాదు. మనం ఆలోచించేది ఏ రాజ్యం గురించి? దేవుని రాజ్యం గురించి. గనుక దేవుని రాజ్యంలో రాజులకు రాజు, రారాజు, సార్వభౌముడు, ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే మరి ఆలోచించాలిగా, కొంచెమైనా తెలుసుకోవాలి మనం ఆ రాజు గురించి, దేవుని రాజ్యానికి సంబంధించిన దేవుని గురించి, దేవుని రాజ్యానికి రాజు అయిన ఆ మన రాజు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు దేవుడు రాజు అని అంటే ఎప్పుడు రాజు? ఆయన సకల యుగాలలోనూ రాజు. సకల యుగాలు అనేవి ఎలా డివైడ్ చేస్తామండి? అందరికీ తెలిసే ఉంటది. యుగాలు అనగానే ఎలా డివైడ్ చేస్తాం మనము నిత్యత్వము, తర్వాత పితరుల యుగము, తర్వాత ధర్మశాస్త్ర కాల యుగము, తర్వాత క్రైస్తవ యుగం. ఇవి యుగాలు. మరి మనకి రుజువులు కావాలి కదా. నిత్యత్వం అంటే సృష్టి లేదు, ఏమీ లేదు, అప్పుడు దేవుడు మాత్రమే ఉన్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు మాత్రమే నిత్యత్వంలో ఉన్నారు. దేవదూతలు కదా. అప్పుడు మరి ఆ నిత్యత్వంలో దేవుడు రాజు అనడానికి మన దగ్గర రుజువు ఏంటండి? మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైన నిత్యత్వానికి సంబంధించిన ఒక మాట అక్కడ తెలియజేశారండి. పరలోక ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచున్నట్లును భూమి మీద నీ చిత్తము నెరవేర్చబడును గాక. పరలోకంలో దేవుని యొక్క రాజ్యములో ఎవరి చిత్తం నెరవేర్చబడుతూ ఉన్నది? దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మాట. ఆయన ఒక మాట అంటే అంతే. చిత్తం నాయన, చిత్తం తండ్రి, అంతే. అక్కడ ఇక వేరొక మాట అక్కడ లేదు. అది మనకి క్రీస్తు ప్రభువారి ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగే ఆ నిత్యత్వానికి సంబంధించి ఇంకొక మాట చెప్పుకుందాం. ఎఫెసీయుల పత్రికలో ఉంటుంది. అది జగత్పునాది వేయబడక మునుపు అంటే నిత్యత్వంలో తండ్రి అయిన దేవుడు తనలో తాను ఒక సంకల్పం చేసుకున్నారు. ఈ సృష్టి అయిన తర్వాత, మనుషులు పాపం చేసిన తర్వాత, వాళ్ళు ఆయనకి దూరం అయిపోయిన తర్వాత వారిని రక్షించడానికి ఒక రక్షణ ప్రణాళికను ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. తనలో తాను సంకల్పించుకున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువుని పిలిచి, నాయనా మరి ఇలా నేను అనుకున్నాను, నువ్వు వెళ్ళాలి అంటే, చిత్తం నాయన, చిత్తం తండ్రి, అంతే. అక్కడ మరొక మాట లేదు. ఆయన సార్వభౌమాధికారుడు, రాజు, నిత్యత్వంలో రాజు మన దేవుడు. అలాగే పితరుల యుగంలోకి మనం వచ్చినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూసుకోవాలి. 28వ వచనంలో దేవుడు నరులను సృష్టించిన తర్వాత ఆయన వారిని దీవించి ఆశీర్వదించి ఆయన ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే, విస్తరించండి, ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి. అలాగే ఈ సృష్టిలో ఉన్న సమస్తమైన వాటిని, జలములలోని చరములను కానీ, భూమి మీద ఉన్న సమస్త పక్షులను, పశువులను, సమస్తాన్ని ఏలండి అని ఆదాము గారికి, అవ్వకి ఇద్దరికీ సమానంగా ఏలే అధికారాన్ని దేవుడిచ్చారు. ఏలుడి అన్నారు. ఏలుడి అని ఎవరంటారండి? ఆయన ఏళ్తున్నాడు సర్వ సృష్టికి. ఆది సంభూతుడైన నిత్యత్వంలో రాజుగా ఉన్న ఆ తండ్రి, ఆ దేవుడు ఏలుడి అనే అధికారాన్ని ఇస్తున్నాడు. ఎవరిస్తారండి అధికారం ఇవ్వాలంటే ఆ వ్యక్తికి సర్వాధికారి ఉండాలి. ఆ వ్యక్తి మాత్రమే అధికారం ఇవ్వగలడు. సృష్టి పైన ఆయనకి అధికారం ఉంది. ఆయన ఏలుడి అని ఈ ఆదాము గారికి, అవ్వకి అధికారం ఇచ్చారు. అలాగే పితరుల యుగంలోని ఇంకొక మాట మనం చూసినట్లయితే, నోవాహుకి ఆజ్ఞాపించెను. అంటే ఈ సర్వ సృష్టిలో ఉన్న ఈ యొక్క మనుషుల యొక్క పాపాన్ని ఆయన ఓర్వలేక, భరించలేక, అంత భయంకరమైన పాపాన్ని ఆయన చూడలేక తుడిచివేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ నోవాహు గారికి ఆజ్ఞాపించారు, ఈ
ఓడని నువ్వు సిద్ధపరచు. ఓడలోకి ప్రవేశించే సమస్త జీవరాశులు అలాగే నీ కుటుంబము రక్షించబడ్డానికి ఒక ఓడ చేయని ఆయన ఆజ్ఞాపించారు. ఎవరు ఆజ్ఞాపిస్తారండి? ఆయన ఆజ్ఞ ప్రకారంగా అన్ని జీవరాశులు అంటే ఆ ఏ సమస్తమైన వాటిలో నుంచి 2 డేస్ 2 డేస్ చొప్పున 7 జతలు చొప్పున అట్లా వచ్చినాయి. అక్కడ ఒక లెక్క ఉంటుంది, అలా వచ్చినాయి. నోవహు గారి కుటుంబం ఓడలో ప్రవేశించింది. అంటే సర్వ సృష్టి పైన అధికారి అయిన సర్వాధికారి అయిన ఆ దేవుడు ఏ ప్రళయం నుంచైనా గాని తప్పించగల సమర్థుడు. అంత గొప్ప రాజు. ఓడ రక్షించిందా, లేకపోతే దేవుని మాట వినడం వల్ల రక్షించబడ్డారా? దేవుని మాట వినడం వల్ల రక్షించబడ్డారు. దేవుడు రక్షించాలంటే ఆయన ఈ ప్రళయంలో నుంచి కూడా వాళ్ళని ఎత్తి పట్టుకో ఎలా అయినా ఆయన రక్షించగలడు. కానీ మాట వినాలి. రాజు యొక్క మాటను వినాలి, లోబడాలి. ఆ రాజు ఎలాంటి రాజు? మామూలు రాజు కాదు, సామాన్యమైన రాజు కాదు. గనుక నోవాహుని అటువంటి ప్రళయం నుంచి తప్పించి రక్షించాడు. ఎటువంటి ప్రళయములో నుంచి అయినా కానీ, ఎటువంటి సమస్యలో నుంచి అయినా కానీ, ఎటువంటి ఇబ్బందుల్లో నుంచి అయినా కానీ తన ప్రజలను, తన రాజ్య నివాసులను కాపాడి తప్పించగల రాజులకు రాజు ఆ మహారాజు. ఇప్పుడు ఇంకొక మాట మనం ఆలోచిద్దాం. ఇంకొకటి ఏంటండి, నిత్యత్వం అయిపోయింది, పితరుల యుగం అయిపోయింది. ధర్మశాస్త్ర కాలంలో ఆయన రాజు, ఆయన రాజ్యం ఉంది, ఆయన ఏళ్తున్నాడు. అయితే ఆ ధర్మశాస్త్ర కాలంలో నిర్గమకాండం 8వ అధ్యాయంలో గిద్యోను దగ్గరికి ఇశ్రాయేలీలందరూ వచ్చి, అయ్యా నీవు మమ్మల్ని ఏలు, నీ కుమారుడు మమ్మల్ని ఏలాలి, నీ కుమారుని యొక్క కుమారుడు మమ్మల్ని ఏలాలి అని చెప్పినప్పుడు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలడు, నా కుమారుని యొక్క కుమారుడు మిమ్మల్ని ఏలడు అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారండి ఆయన? ఎందుకు అలా చెప్పడం జరిగింది? ఎందుకు చెప్పాడు? ఆ రాజులకు రాజైన రాజు ఆయనకి అర్థమయ్యాడు. ఆయన అధికారం కింద ప్రతి ఒక్కరూ ఉండాలి అని ఆయన అర్థం చేసుకున్నాడు గిద్యోను గారు. అందుకు ఆ మాట మాట్లాడాడు. అలాగే సమూయేలు దగ్గరికి వచ్చి, మొదటి సమూయేలు 8వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలీలు ఏమంటున్నారో తెలుసా? అయ్యా నువ్వు బహుకాలం గడిచిన వృద్ధుడు అయిపోయావు, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కారు గనుక సకల జనుల మర్యాద చెప్పున మాకు ఒక రాజు కావాలంటే, సకల జనులకు రాజున్నాడు, ఆయన వాళ్ళని పాలిస్తున్నాడు, అలాగే మాకు ఒక రాజు కావాలి అని వారు కోరుకున్నప్పుడు సమూయేలు చాలా బాధపడి ప్రార్థన చేశారంటండి దేవునికి. సమూయేలు ఎందుకు బాధపడి ఉంటారండి? ఆ మాట వింటేనే మనకి మనస్సుకి బాధగా అనిపిస్తుందండి. సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి ఆన్సర్ ఇచ్చాడు. ఏంటంటే, వారు నిన్ను కాదు విసర్జించినది, నన్ను విసర్జించారు. వారిని ఏలకుండా వారు నన్ను విసర్జించారు, వారు కోరుకున్నట్టే చెయ్యని దేవుడు అక్కడ మాట్లాడడం జరిగింది. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీల్ని దేవుడు నడిపించినప్పుడు ఒక మాట అంటారండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి సీనాయి పర్వతం దగ్గర దిగినప్పుడు తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఒక మాట అంటారండి. ఆయన శత్రువుల చేతిలో నుంచి తప్పించి పక్షిరాజు తన రెక్కల పైన మోసుకుని తీసుకుని వచ్చి నా యొద్ద మిమ్మల్ని ఎలా చేర్చుకున్నానో మీకు తెలుసు కదా. ఎలాంటి పరిస్థితుల గుండా వారు ప్రయాణించారండి, ఎలాంటి రాజ్యాల మధ్య నుంచి వారు బయలుదేరి వచ్చారండి. శత్రువుల యొక్క గృహాల దగ్గర, శత్రువుల యొక్క దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి దేవుడు ఎన్ని కార్యాలు చేసి వారిని నడిపించారండి. పక్షిరాజు రెక్కల మీద మోసినట్టు మోసి నా యొద్దకు చేర్చుకున్నాను నేను అన్న దేవుడు నన్ను విసర్జించారు వారిని ఏలకుండా అని అంటున్నారండి. ఎంత బాధండి. అప్పుడు అక్కడే మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన గైకొనిన ఎడల మీరు నాకు యాజక రూపమైన స్వకీయ సంపాద్యమైన
రాజ్యముగా నాకు ఉంటారు, పరిశుద్ధ జనముగా మీరు నాకు ఉంటారు అని దేవుడు అక్కడ మాట్లాడడం జరిగింది. అలాంటి దేవుడు నన్ను విసర్జించారు అని ఆయన ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది మొదటి సమూయేలు గ్రంథంలో. చూడండి, ఆ పరిస్థితులన్నింటినీ, అటువంటి కష్టకాలన్నింటినీ తప్పించి రక్షించిన ఆ రాజుని మర్చిపోయారండి వీళ్ళు. సకల జనుల మర్యాద చెప్పిన ఒక రాజు కావాలని కోరుకుంటున్నారే, కానీ ఆ రాజు, ఆ సర్వాధికారి సార్వభౌముడైన ఆ రాజు ఎలాంటి పరిస్థితుల నుంచి వారిని తప్పించి, వారిని నడిపించి, వారు కోరుకున్న ఆ పాలు తేనెలు ప్రవహించే రాజ్యంలోనికి వారిని ప్రవేశపెట్టారండి. ఆ రాజుని అర్థం చేసుకున్నారా? రెక్కల మీద మోసిన రాజుని అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోలేదండి. అర్థం చేసుకుంటే సకల జనుల మర్యాద చెప్పిన ఒకరు కావాలి మాకని వారు కోరుకోరండి. ఈ రోజున దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్న ఒక విశ్వాసికి ఆ రాజు అర్థమయ్యాడండి. ఆ రాజు తనలో తాను సంకల్పించుకున్న రక్షణ సంకల్పాన్ని అర్థమైందండి. అందులో ఎంత బాధ, ఎంత పెయిన్, ఎంత కష్టం ఉంటుందో విశ్వాసి గ్రహించాడా? దేవుని రాజ్యంలో ప్రవేశించే విశ్వాసి అర్థమైందా? ఆ రాజుని అర్థం చేసుకున్నాడా? అర్థం చేసుకుని ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నాడా? అర్థం చేసుకోవాలండి రాజుని. ఆ రాజుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మనము ఎటువంటి రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నామో, ఆ రాజ్యం యొక్క మూలాలు ఏంటో, మనము ఆ రాజ్యంలో ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో మనకు తెలియదు. సకల జనుల మర్యాద చెప్పున ఒక విశ్వాసి క్రైస్తవుడు బ్రతకూడదండి. విశ్వాసి ఎలా బ్రతకాలండి? ఇజ్రాయేలీలతో దేవుడు అంటున్న మాట, నా మాటను శ్రద్ధగా విని నా నిబంధన గైకొనాలి. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క రాజ్యంలో విత్తబడుతున్న వాక్యాన్ని ఎలా వినాలి? శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని గైకొనాలి. అలా అయితేనే, ఆ రాజు అర్థమైతేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే అది సాధ్యం కాదండి. ఆ రాజు అర్థం కాకపోతే రాజ్యం అర్థం కాదు. రాజ్యం అర్థం కాకపోతే మన పరిస్థితి మనకి అర్థం కాదు, మన బ్రతుకు అర్థం కాదు, మన జీవితంలో మన తీరుతెన్నులు అర్థం కాదు, మన ప్రవర్తన అర్థం కాదు, మన బ్రతుకు అర్థం కాదు, మనకి ఏమీ అర్థం కాదు, శూన్యం. సకల జనులు బ్రతికినట్టుగా ఒక విశ్వాసి బ్రతకూడదంటే ఆ విశ్వాసి ఏ రాజ్యములో, ఏ రాజు కింద, ఎటువంటి అధికారం కింద ఉన్నాడో అది అర్థం అవ్వాలండి. ఫస్ట్ నీ రాజు, మన కోసం చేసిన రక్షణ సంకల్పం ఎటువంటిది? ఆ రాజు గురించి అర్థం చేసుకుంటే ఆ సంకల్పం ఎంత బరువైనదో, ఎంత బాధ్యతాయుక్తమైనదో, ఎంత శ్రమ గుండా వెళ్లాల్సి వచ్చిందో ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఇవన్నీ మనకు అర్థమవుతాయండి. అప్పుడు ఆ రాజ్యం యొక్క మూలాన్ని మనం అర్థం చేసుకుని మన బ్రతుకుని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆ రాజుకి మనం ఇచ్చే మర్యాద, ఆ రాజుకు మనం ఇచ్చే ప్రిఫరెన్స్, ఆ రాజుకి మనం ఇచ్చే గౌరవం, స్థానం అప్పుడు అర్థమవుతుందండి. ఆ రాజు అర్థమైతే. అలాగే క్రైస్తవ యుగానికి వచ్చేసాం. ఇంకా క్రైస్తవ యుగంలో దేవుడే రాజు అనడానికి మనకి రుజువు ఏంటండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, ఆయనను మృతులలో నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, ప్రభుత్వము కంటే ఎంతో హెచ్చుగా క్రీస్తు ప్రభువారిని హెచ్చించి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొనెను. అన్ని నామముల కంటే పై నామముగా క్రీస్తు ప్రభువారి యొక్క నామమును హెచ్చించెను. సంఘమునకు శిరస్సుగా ఆయనను నియమించెను. అంటే అర్థం ఏంటండి? సింహాసనాసీనుడైన ఆ మహారాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆ రాజు పక్కన కుడిపార్శ్వమందు ఒక సింహాసనం మీద మన ప్రభువు ఆసీనుడై ఉన్నారు. సంఘమంతటిని పరిపాలించేది ఇప్పుడు ఎవరండి? క్రీస్తు ప్రభువారు. ఆ అధికారాన్ని అప్పగించింది ఎవరండి? దేవుడు తండ్రి. ఇప్పుడు క్రైస్తవ యుగంలో దేవుడు రాజేనా? రాజే. అయితే సంఘాన్ని పరిపాలించే అధికారాన్ని దేవుడు
క్రీస్తు ప్రభువారికి ఇచ్చారు. క్రీస్తు ప్రభువారు మళ్ళా నిత్యత్వంలో ఈ సమస్తమైన ఆధిపత్యాన్ని, అధికారాన్ని, అంధకార సంబంధమైన ఈ సమస్త అధికారాన్ని కొట్టివేసి ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి మళ్ళా నిత్యత్వంలో దేవునికి అప్పగిస్తారు. ఇదండి మన రాజు. మనకు అర్థం కావాలి, సకల యుగాలలోనూ రాజు అయ్యున్న ఆ రాజు నిత్యత్వంలో మన కొరకు చేసిన ఆ సంకల్పం, ఆయన మనల్ని కోరుకునే విధానం, ఆయన మాటను వినాలి శ్రద్ధగా. అప్పుడు నిత్య స్వాస్యంగా ఆయనకు ఉంటారు, ఆయన యొక్క ప్రజలుగా ఉంటారు అని ఆయన కోరుకుంటున్నారు. ఆయన చెప్తున్నారు. ఆయన రెక్కల మీద మోసి ఆయన సంకల్పం ద్వారా ఆయన కనిన ఒక విశ్వాసి ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆ సంకల్పం అర్థమైందంటారా? అర్థం చేసుకునే ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నారా? అలా ప్రవేశిస్తేనే మనమేంటో మనకు అర్థమయ్యి మన తండ్రి. ఇప్పుడు చూడండి, ఇలాంటి సర్వాధికారి అయిన, సర్వ సృష్టి పైన అధికారి అయిన మహామహుడగు మహారాజు అధికారం కింద ఉంటే ఎంత క్షేమం, ఎంత నిశ్చంత, ఎంత సుఖము, ఎంత సౌభాగ్యము. మరి ఇంత గొప్ప రాజు, ఇంత ప్రభావం కలిగిన రాజు, సార్వభౌముడైన ఈ రాజు మనకి తండ్రి అయితే మన జీవితం ఎలా ఉంటుందండి? మనకి తండ్రి అయితే ఒక మనిషి పట్ల దేవుడు రాజుగా ఆలోచించట్లేదండి, తండ్రిగా ఆలోచిస్తున్నాడు. ఆయన మనకు తండ్రి అవడానికి, ఆయన మనల్ని క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా కనడానికి ఆయన ఆశపడుతూ ఉన్నారు. మనిషి పట్ల ప్రేమ కలిగి ఉన్నారు, ప్రేమను పంచుతూ ఉన్నారు, ప్రేమను వెదజల్లుతూ ఉన్నారు మన పైన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఇటువంటి రాజు మనకి తండ్రి అయితే, ఆయన సంకల్పం మనకు అర్థమైతే, ఆయన అధికారం మనకు అర్థమైతే, ఆయన యొక్క సార్వభౌమాధికారం మనకు అర్థమైతే మనం ఎలా ఉండాలండి? మనం ఏ స్థానం ఇవ్వాలండి ఆ రాజుకి? మన బ్రతికి ఎలా ఉండాలండి? అటువంటి రాజుని మనం అర్థం చేసుకుని ఆ రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాల్ని మనము తెలుసుకుందాము. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ వందనాలు.